ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మేషరాశివారికి ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీల్లో ఓ స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదే. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు మీకిచ్చిన ఒక సంకేతం. ఈ క్షణం, ఈ సమయం మీ జీవితంలో ముందే రాసిపెట్టబడింది. మేషరాశివారికి ఇప్పటివరకు జరిగిన కష్టాలు, అన్యాయాలు, ఎవరికీ చెప్పుకోలేనంత బాధలు, ఇవన్నీ దేవుడికి తెలుసు. మీరు బయట నవ్వారు, కాని లోపల ఎంతగా విరిగిపోయారు మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను తప్పు చేయకపోయినా ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రతిసారి నాకే పరీక్షలు అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక రాబోయే 4 రోజుల్లో మేషరాశివారి జీవితంలో ఒక నిజం బయటపడబోతుంది. ఆ నిజం మీకు షాక్ ఇవ్వచ్చు, కన్నీళ్లు తెప్పించొచ్చు. కాని అదే నిజం మీ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరో కాదు, అది నేను ఇప్పుడే చెప్పను. ఎందుకంటే ఆమె గురించి తెలుసుకునే ముందు మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇది సాధారణ జాతకం కాదు, ఇది భయపెట్టే కథ కాదు. ఇది ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. ఇక్కడ చెప్పే ప్రతి మాట 100% నిజం, 100% మేషరాశివారి జీవితానికి సంబంధించినది. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఒంటరిగా వినండి. మధ్యలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన విషయాలు చివరిలోనే ఉంటాయి. మీ తలరాత మారబోతున్న సమయంలో ఈ వీడియో మీ కళ్ల ముందు రావడం దేవుడు పంపించిన సంకేతం. ఇప్పుడు నిజం మొదలవుతుంది. మేషరాశివారి గత కర్మబంధం. ఎందుకు ఇంత బాధ? మేషరాశివారు పుట్టుకతోనే ధైర్యవంతులు. ఏ పనినైనా ముందుకు వెళ్లి చేయగల శక్తి మీలో ఉంటుంది. కాని గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతోంది. నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దానికి కారణం ఈ జన్మలో కాదు, మీ గత జన్మ కర్మబంధం. మేషరాశివారి జాతకంలో కర్మస్థానం చాలా బలంగా ఉంటుంది. మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు. కాని అదే సమయంలో ఎవరో ఒకరి మనసును తెలియకుండానే గాయపరిచి ఉండవచ్చు. ఆ కర్మ ఫలితం వల్లే ఈ జన్మలో మీరు న్యాయం చేసినా, అపనిందలు మంచి చేసినా, దూరం నిజాయితీగా ఉన్నా, మోసం, ఇవన్నీ ఎదుర్కొన్నారు. మీ జీవితంలో ఎప్పుడూ ఒకటే పాయింట్ కనిపిస్తుంది. కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరో అడ్డుపడతారు, నమ్ముతారు, అదే వ్యక్తి బాధిస్తాడు. మౌనంగా ఉంటారు, అదే మౌనం మిమ్మల్ని లోపల కాల్చేస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది మేషరాశివారి కర్మ పరీక్ష. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైన విజయం దక్కాలని గ్రహాలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 2026 మేషరాశికి విధి మలుపు నెల. ఫిబ్రవరి 2026 మేషరాశివారి జీవితంలో సాధారణ నెల కాదు. ఈ నెలలో మీ జాతకంలో కర్మస్థానం నుంచి శని బయటకు కదులుతుంది. దీని అర్థం ఏమిటంటే ఇప్పటివరకు మీరు అనుభవించిన ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ క్రమంగా తగ్గడం మొదలవుతుంది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఏ దారి సరైనది, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఈ ప్రశ్నలకు మీకు లోపల నుంచి సమాధానం వినిపిస్తుంది. ఇది దైవజ్ఞానం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు మీ ఆత్మమాట వినే సమయం వచ్చింది. ఫిబ్రవరి 17వ తేదీన మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల మీ జీవితం ముందున్న దారి ముందు కనిపించని విధంగా వెలుగులోకి వస్తుంది. ఈ రోజున మీరు బాధలు కాదు, నిజాన్ని ఎంచుకుంటారు. అది మొదట బాధ కలిగించవచ్చు, కాని అదే మీకు విముక్తి ఇస్తుంది. రాబోయే 4 రోజుల్లో మొదలయ్యే అంతర్గత మార్పు ఇది. బయట కనిపించే మార్పు కాదు, ఇది లోపల జరిగే మార్పు. రాబోయే 4 రోజుల్లో మేషరాశివారి మనస్సులో ఒక ఆలోచన బలంగా మొదలవుతుంది. ఇంతకంటే ఇక నేను భరించలేను, ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చే బీజం. ఇప్పటివరకు మీరు సహించారని అందరూ మిమ్మల్ని బలహీనులుగా భావించారు. ఇక ఫిబ్రవరి 18వ తేదీ తర్వాత మీ సహనం తగ్గదు, మీ ఆత్మ గట్టిపడుతుంది. మీరిక ప్రతి విషయానికి సమాధానం చెప్పరు, ప్రతి మనిషిని ఒప్పించరు, ప్రతి సంబంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నించరు. ఈ మార్పు నిశ్శబ్దంగా వస్తుంది, కాని ప్రభావం మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరమవుతారు, కొంతమంది నిజస్వరూపం చూపిస్తారు. అది మీకు నష్టంలా అనిపించినా అసలు అది దేవుడిచ్చిన రక్షణ. ఈ 4 రోజుల కాలం మీ ఆత్మకు పరీక్ష. మీరు వెనక్కి తగ్గితే మళ్ళీ అదే చక్రం. మీరు ముందుకు వెళితే
కొత్త జీవితం. అలాగే ఫిబ్రవరి 19వ తేదీ ఓ స్త్రీ వల్ల మారబోయే మేషరాశి విధి. ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరో మీరు ఊహించినట్టు ఉండకపోవచ్చు. ఆమె ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, ఆమె ఎక్కువగా కనిపించకపోవచ్చు, కాని ఆమె మాట మీ మనసులో నాటుకుపోతుంది. మేషరాశివారి జాతకంలో స్త్రీశక్తికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది తల్లి కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, లేదా ఒక అపరిచిత మహిళ అయి ఉండవచ్చు. ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందు పెడుతుంది. ఆ నిజం మీరు తప్పించుకుంటూ వచ్చిన విషయం. ఆమె మాటల్లో కోపముండదు, కాని సత్యం ఉంటుంది. ఆ సత్యం మీ కన్నీళ్లను బయటకు తీస్తుంది. మీరు ఏడుస్తారు, కాని ఆ ఏడుపు బలహీనత కాదు, అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపే ప్రక్రియ. ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు, లేదా మీ జీవితంలోనే ఉండవచ్చు, కాని ఆమెచ్చిన సందేశం మీతో ఎప్పటికీ ఉంటుంది. ఆ స్త్రీ దైవ సంకేతమే. ఎందుకు? గ్రహాల కదలికల ప్రకారం చూస్తే ఈ కాలంలో మేషరాశివారి జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు అంటే మనస్సుభావాలు, అంతర్గత సత్యం. ఆ స్త్రీ మీ మనస్సుకు అద్దంలా ఉంటుంది. మీరు మీలో దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం అన్నింటినీ ఆమె మాటలు బయటకు తీస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది విధి. దేవుడు నేరుగా మాట్లాడడు, మనుషుల ద్వారా సంకేతాలు పంపిస్తాడు. ఆ స్త్రీ దేవుడి సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మళ్ళీ అదే బాధలో పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం ముందులా ఉండదు. ఇది జ్యోతిష్య అంచనా కాదు. ఇది మేషరాశివారి కర్మచక్రం ముగిసే సూచన. ప్రేమలో ఉన్న మేషరాశివారికి నిజం బయటపడే సమయం. మేషరాశివారు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమైపోతారు. మీరు ప్రేమిస్తే అందులో లెక్కలు ఉండవు, సందేహాలు ఉండవు, మోసం ఊహ కూడా చేయరు. కాని ఇదే మీ బలహీనతగా మారింది. ఇప్పటివరకు మీరు ప్రేమించిన వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నాడా, లేదా మీ మంచితనాన్ని వాడుకున్నాడా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీకు ఫిబ్రవరి నెలలో ప్రేమ విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీరు ఊహించనిది. ఒక మాట, లేదా ఒక చర్య, లేదా ఒక రహస్యం అనుకోకుండా బయటపడుతుంది. ఆ క్షణంలో మీకు కోపం రాదు, ముందుగా నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం మేషరాశివారికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్టే. ఈ నిజం మీకు బాధ కలిగించినా దేవుడు మీకు చేసిన ఉపకారం. ఎందుకంటే తప్పుడు ప్రేమలో ఇంకా కాలం వృధా కాకుండా మీరు బయటపడతారు. కొంతమంది మేషరాశివారికి ఈ నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగుస్తుంది. మరికొంతమందికి ప్రేమ మరింత బలపడుతుంది. ఎందుకంటే నిజం మీద నిలబడిన ప్రేమే నిలబడుతుంది. వివాహ జీవితం నిశ్శబ్దంగా పేరుకుపోయిన భారాలు. మేషరాశివారి వివాహ జీవితం బయటకు బాగానే కనిపిస్తుంది, కాని లోపల చెప్పని మాటలు, అనవసరమైన అర్థాలు, అనుమానాలు క్రమంగా పేరుకుపోయాయి. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అవతలి వ్యక్తి వినలేదు, వినిపించాలనుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండిపోయారు. ఇలా నిశ్శబ్దంగా సంవత్సరాలు గడిచాయి. ఫిబ్రవరి 19వ తేదీన ఈ నిశ్శబ్దం పగిలే సమయం. ఒక చిన్న విషయం పెద్ద చర్చగా మారుతుంది. మొదట కోపం, తర్వాత కన్నీళ్లు, తర్వాత నిజాలు. ఈ నిజాలు విడిపోవడానికి కాదు, ఇది శుభసూచకం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు సమస్యను దాచారు, ఇప్పుడు పరిష్కరించే అవకాశం వచ్చింది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయంలో గర్వం ముందుకు వస్తే సంబంధం దెబ్బతింటుంది. అర్థం చేసుకునే మనసుతో వినగలిగితే మీ వివాహ జీవితం మునుపటికంటే బలంగా మారుతుంది. ఈ కాలంలో మేషరాశివారికి వివాహం అంటే భారంగా కాదు, భద్రతగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం జీవితాన్ని మలిచే అవకాశం. మేషరాశివారు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎప్పుడూ ముందుకు వెళ్లాలనే తపనతో ఉంటారు. కాని ఈ మధ్యకాలంలో మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు రాలేదు. మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవాళ్లు ముందుకు వెళ్లడం చూసి మీ మనసు లోపల కాలిపోయింది. ఈ అనుభూతి చాలా బాధాకరం. ఫిబ్రవరి నెల మధ్యభాగంలో మీకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం చాలా పెద్దగా కనిపించదు, మొదట సాధారణంగా అనిపిస్తుంది. కాని అదే అవకాశం మీ జీవితంలో దిశ మార్చే మలుపు. ఇది కొత్త ఉద్యోగం కావచ్చు, లేదా ప్రస్తుతం ఉద్యోగంలో బాధ్యత పెరగడం కావచ్చు, లేదా వ్యాపారంలో కొత్త ఆలోచన కావచ్చు. మీరు ఈ అవకాశం విషయంలో భయపడతారు, ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు నిరాశపడ్డారు. కాని ఈసారి గ్రహాల మద్దతు మీతో ఉంది. మీరు ధైర్యంగా అడుగువేస్తే ఈ అవకాశం మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. ఇది కేవలం డబ్బు విషయం కాదు, ఇది మీ ఆత్మగౌరవం తిరిగి రావడం. డబ్బు, అప్పులు ఊపిరి పీల్చుకునే సమయం. మేషరాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ బాధ్యతగా ఉంటారు. కాని ఈ మధ్యకాలంలో అనుకోని ఖర్చులు, అప్పులు, ఆర్థిక ఒత్తిడి మిమ్మల్ని మానసిక అలసటకు గురిచేశాయి. బయట నవ్వినా లోపల మాత్రం ప్రతిరోజు లెక్కలు వేసుకున్నారు. ఈ నెలలో ఆ ఒత్తిడి తగ్గే సంకేతాలు ఉన్నాయి.
ఒక డబ్బు మీరు ఆశించని దారి నుంచి మీ చేతుల్లోకి వస్తుంది. ఇది పాత బాకీ తిరిగి రావడం కావచ్చు, లేదా కుటుంబ సహాయం కావచ్చు, లేదా పని ద్వారా వచ్చే అదనపు ఆదాయం కావచ్చు. ఈ డబ్బు మీ అన్ని సమస్యలు తీర్చదు, కాని మీకు ఊపిరి పీల్చుకునే అవకాశమైతే ఇస్తుంది. అలాగే మీకు ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి, అతి విశ్వాసం వద్దు. ఇప్పటి డబ్బు మీ భవిష్యత్తును నిలబెట్టే బీజం. దాన్ని జాగ్రత్తగా వాడితే రాబోయే నెలల్లో స్థిరత్వం వస్తుంది. శత్రువుల అసలు ముఖం దేవుడు చూపించే నిజం. మేషరాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ బయటివాళ్లు కాదు. మంచివారిలా నటించినవారే ఎక్కువ నష్టం చేశారు. మీ విజయాన్ని చూసి అసూయపడినవారు, మీ వెనుక మాటలు చెప్పినవారు, మీ నిర్ణయాలను తప్పుదారి పట్టించినవారు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటపడతారు. ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీల్లో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన వల్ల ఒక వ్యక్తి నిజస్వరూపం మీ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరై ఉండవచ్చు. ఈ నిజం మొదట మీకు షాక్ ఇస్తుంది, కాని తరువాత మీకు ప్రశాంతత ఇస్తుంది. ఎందుకంటే ఇక మీరు తప్పుడు వ్యక్తుల కోసం మీ శక్తిని వృధా చెయ్యరు. దేవుడు ఎప్పుడూ నేరుగా శత్రువులను తొలగించడు, ముందు వారి అసలు ముఖాన్ని చూపిస్తాడు. ఆ తరువాత మీరు దూరమయ్యేలా చేస్తాడు. ఇది శిక్ష కాదు, ఇది రక్షణ. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న మేషరాశివారు ఇక జీవితంలో ఎవరి మాటలకీ సులభంగా ప్రభావితం కారు. కుటుంబంలో జరుగుతున్న అంతర్గత మార్పులు మేషరాశివారి బాధకు మూలం. మేషరాశివారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైన స్థానం. బయట ఎంత బలంగా కనిపించినా, కుటుంబంలో చిన్న సమస్య వచ్చినా మీ మనసు బాగా కదిలిపోతుంది. ఇటీవల కాలంలో ఇంట్లో మాటలు తగ్గాయి, మాట్లాడినా అర్థం కావడం లేదు. ఒకే ఇంట్లో ఉంటూ ప్రత్యేక ప్రపంచాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనికి కారణం గ్రహదోషం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తమ బాధను లోపలే దాచుకోవడం. మేషరాశివారు ఇంట్లో అందరినీ కలిపే ప్రయత్నం చేశారు, కాని ఒక్కరు కూడా మీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేదు. ఫిబ్రవరి నెల మధ్యభాగం నుండి ఈ పరిస్థితి మారుతుంది. ఒక సంఘటన లేదా ఒక మాట లేదా ఒక ఆరోగ్య విషయం కుటుంబ సభ్యులను ఒకే చోట కూర్చోబెడుతుంది. అప్పుడు ఇప్పటివరకు దాచిన విషయాలు బయటకు వస్తాయి. ఈ సమయంలో మీరు నిందవేయకండి, గతాన్ని లాగవద్దు. మీరు శాంతంగా వినగలిగితే మీ కుటుంబంలో మళ్లీ ఐక్యత మొదలవుతుంది. ఇది శాశ్వత పరిష్కారం కాదు, కాని మార్పుకు మొదటి అడుగు. ఆరోగ్యం శరీరం కాదు, మీ మనసే ఎక్కువ అలసిపోయింది. మేషరాశివారు శరీరంగా బలంగా ఉన్నా మనసులో బాగా అలసిపోయారు. మీరు మీ బాధను ఎవరితోనూ పంచుకోలేదు. పంచుకుంటే బలహీనంగా కనిపిస్తానేమో అనే భయం మీలో ఉంది. దీని ఫలితంగా నిద్ర సరిగ్గా రావడం లేదు, ఆలోచనలు ఆగడం లేదు, చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాలంలో మీ జాతకంలో మనోస్థానంపై ఒత్తిడి ఉంది. ఇది పెద్ద వ్యాధి కాదు, కాని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారుతుంది. ఫిబ్రవరి నెల రాబోయే రోజుల్లో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. ముఖ్యంగా నిద్ర, ఆహారం, ఆలోచనల నియంత్రణ. మీరు ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరితోనూ మాట్లాడకుండా మీతో మీరు మాట్లాడాలి. ఇది మందు కాదు, ఇది ఆత్మచికిత్స. ఇది పాటిస్తే మీ శరీరం కంటే ముందు మీ మనసు బలపడుతుంది. మేషరాశి స్త్రీలకు వచ్చే విధి మలుపు. మేషరాశి స్త్రీలు ఎప్పుడూ ఇతరుల కోసం జీవించారు. తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా తమ కోర్కెలను వెనక్కి నెట్టేశారు. బయట బలంగా కనిపించినా లోపల మాత్రం ఎవరూ తనని అర్థం చేసుకోలేదనే బాధ ఎప్పుడూ ఉంటుంది. ఫిబ్రవరి నెల రాబోయే 4 రోజుల్లో మేషరాశి మహిళల జీవితంలో ఒక ఆలోచన మొదలవుతుంది. ఇంతకుముందు నా జీవితం ఇతరుల కోసమే గడిచింది, ఇకపై నాకోసం కూడా ఉండాలి అనే ఆలోచన విప్లవం. ఇది కుటుంబానికి వ్యతిరేకం కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించినది. ఈ సమయంలో మేషరాశి స్త్రీలు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత లక్ష్యం కావచ్చు. మొదట ఇంటివాళ్లు అర్థం చేసుకోరు, కాని కాలక్రమంలో మీ నిర్ణయమే సరైనదని తెలుస్తుంది. ఇది మేషరాశి స్త్రీలకు విధి ఇచ్చే కొత్త గుర్తింపు. అలాగే మేషరాశి పురుషులకు ఒక హెచ్చరిక. అహంకారం వర్సెస్ ఆత్మబలం. మేషరాశి పురుషులు సహజంగా నాయకత్వ లక్షణాలు కలవారు. కాని ఈ మధ్య మీరు గమనించకుండా అహంకారం మీ నిర్ణయాల్లోకి వచ్చేసింది. నేనే అన్నీ భరిస్తున్నాను, నా వల్లే అందరూ నిలబడ్డారు అనే భావన నెమ్మదిగా పెరిగింది. ఈ భావన మిమ్మల్ని ఒంటరిగా చేస్తుంది. ఫిబ్రవరి నెలలో ఒక సంఘటన మీ అహంకారాన్ని ప్రశ్నిస్తుంది. అది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదా సన్నిహిత సంబంధంలో కావచ్చు. ఈ సమయంలో మీరు తగ్గితే మీరు ఓడిపోయినట్టు కాదు, తగ్గడం అంటే ఆత్మబలం పెరగడం. మీరు వినగలిగితే మీ జీవితం మళ్లీ సరిదిద్దబడుతుంది. వినకపోతే అవసరమైన వ్యక్తులు కూడా దూరమవుతారు. ఈ హెచ్చరికను తేలికగా తీసుకోకండి. దేవుడు పంపే సంకేతాలు. మేషరాశివారు గమనించాల్సిన సూచనలు. దేవుడు ఎప్పుడూ నేరుగా మాట్లాడడు, సంకేతాల ద్వారా సూచిస్తాడు. మేషరాశివారి జీవితంలో ఈ కాలంలో సంకేతాలు
ఎక్కువగా వస్తాయి. అదే సమయానికి ఒకే మాట వినిపించడం, ఒకే పేరు పదే పదే ఎదురవడం, అనుకోకుండా పాత జ్ఞాపకాలు గుర్తురావడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది మీకు దారి చూపే సూచన. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు అవకాశాన్ని కోల్పోతారు. గమనిస్తే మీకు దారి స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా హనుమాన్ పేరు లేదా రామనామం మీ చెవిన పడితే ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. ఈ సంకేతాలు మీ భయాన్ని తొలగించడానికి, మీకు ధైర్యం ఇవ్వడానికి దేవుడు పంపుతున్న సందేశాలు. ఇది నమ్మకం కాదు, ఇది అనుభవం. చేయాల్సిన పనులు: మేషరాశివారి జీవితాన్ని మార్చే సాధన, అలాగే శక్తివంతమైన చర్యలు. మేషరాశివారికి ఈ కాలంలో చేయాల్సిన పనులు చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం మాత్రం జీవితాన్ని మలుపు తిప్పేంత శక్తివంతంగా ఉంటుంది. మొదటిగా, మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ ఆలోచన చేయకముందు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండండి. ఈ నిశ్శబ్దం మీ మనసులో ఉన్న గందరగోళాన్ని నెమ్మదిగా కరిగిస్తుంది. తరువాత మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ మనసుకు నిజాయితీగా ఉండటం. మీకు నచ్చని విషయం నచ్చనట్టే అంగీకరించాలి. ఇతరులను సంతోషపెట్టడానికి మీ నిజాన్ని దాచకండి. ఈ కాలంలో మేషరాశివారు ఒక మంచి అలవాటు మొదలు పెడితే అది జీవితాంతం నిలబడుతుంది. అది పుస్తకం చదవడం కావచ్చు, నడక చేయడం కావచ్చు, లేదా ఒక లక్ష్యంపైన దృష్టి పెట్టడం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటల శక్తి పెరుగుతుంది. మీరు చెప్పే ఒక్క మాట ఒక సంబంధాన్ని కాపాడవచ్చు లేదా పూర్తిగా తెంచివేయవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం ఈ కాలంలో మేషరాశివారికి అత్యంత అవసరం. చేయకూడని పనులు, చిన్న తప్పులు పెద్ద నష్టంగా మారే కాలం. ఈ కాలంలో మేషరాశివారు కొన్ని పనులు చేయకపోవడమే మంచి నిర్ణయం. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు. మీ కోపం మీ శక్తి కాదు, అది మీ బలహీనత. ఈ కాలంలో కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మీకు పెద్ద రక్షణ. ఇంకొక విషయం, అతి విశ్వాసం. మీరు మంచివాళ్లని అందరూ మంచివాళ్లే అనుకోవద్దు. ఎవరైనా అతి మధురంగా మాట్లాడితే లోపల అర్థం చేసుకోండి. ఈ సమయంలో అప్పులివ్వడం లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది శాశ్వతంగా కాదు, కేవలం ఈ కాలానికి మాత్రమే. ఇంకా మీ గతాన్ని పదే పదే తలుచుకోవడం మీ మనసును బలహీనపరుస్తుంది. గతం నుండి నేర్చుకోండి, కాని అందులో జీవించకండి. ఈ తప్పులను మీరు నివారించగలిగితే చాలా పెద్ద సమస్యలు స్వయంగా దూరమవుతాయి. గ్రహశాంతి: మేషరాశికి ఈ కాలంలో అవసరమైన ఆధ్యాత్మిక సమతుల్యం. మేషరాశివారి జీవితంలో ఈ కాలంలో గ్రహాల ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది. బయట పెద్దగా కనిపించదు, కాని లోపల మాత్రం మనస్సును కదిలిస్తుంది. ఈ సమయంలో మీరు పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. సరళమైన ఆచరణే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి మంగళవారం మీకు వీలైతే హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. లేకపోతే ఇంట్లోనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది ధ్యానం కాదు, ఇది మనసుకిచ్చే విశ్రాంతి. ఈ కాలంలో ఎరుపు రంగు మీకు శక్తిని ఇస్తుంది. మీరు ఎరుపు రంగు వస్త్రం ధరించడం లేదా ఎరుపు పువ్వును దేవుడికి సమర్పించడం మనోబలాన్ని పెంచుతుంది. ఇది అంధవిశ్వాసం కాదు, ఇది శతాబ్దాల అనుభవం. ఈ విధంగా మీరు మీ మనసును స్థిరంగా ఉంచగలిగితే గ్రహాల ఒత్తిడి స్వయంగా తగ్గుతుంది. ఇక మేషరాశివారి జీవితం ఇక ముందు ఎలా ఉండబోతోంది? ఇప్పటివరకు చెప్పినవి సాధారణ అంచనాలు కావు. ఇవి ఎంతోమంది జ్యోతిష్య నిపుణులు సంవత్సరాల పరిశీలనతో సేకరించిన లోతైన విశ్లేషణ. మేషరాశివారి జీవితం ఇక ముందులా ఉండదు. మీరు బాధపడే వ్యక్తిగా కాకుండా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా మారుతారు. ఇది ఒక్కరోజులో జరగదు, కానీ మొదలైంది. మీ జీవితంలో కొంతమంది తప్పక దూరమవుతారు, కొంతమంది కొత్తగా వస్తారు. ఈ మార్పు మీకు భయంగా అనిపించినా ఇది తప్పనిసరి. ఎందుకంటే పాత చర్మం వదిలితేనే కొత్త జీవితం మొదలవుతుంది. ఈ అంచనాను తేలికగా తీసుకోకండి. ఇది మేషరాశివారి కర్మచక్రం ముగిసే దశ. జీవితాన్ని మార్చే అంతిమ సత్యం మేషరాశివారు గ్రహించాల్సిన విషయం. చివరిగా ఒక ముఖ్యమైన సత్యం: మీ జీవితాన్ని మార్చేది గ్రహాలు కాదు, మనుషులు కాదు, పరిస్థితులు కాదు, మీరు. ఈ కాలంలో దేవుడు మీ ముందు దారి పెట్టాడు. నడవాలా లేదా పాతదారిలోనే ఉండాలా అనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీరు భయాన్ని ఎంచుకుంటే అదే జీవితం కొనసాగుతుంది. మీరు నిజాన్ని ఎంచుకుంటే కొత్త జీవితం మొదలవుతుంది. మేషరాశివారు ఈ జన్మలో బాధపడటానికి కాదు, దారి చూపడానికి పుట్టారు. ఈ సత్యాన్ని మీరు అంగీకరించిన రోజే మీ జీవితం మారడం మొదలవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీరు సాధారణ వ్యక్తి కాదు, మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని దేవుడు మీకిచ్చిన సంకేతమిది. మేషరాశివారికి ఇప్పటివరకు జరిగిన బాధలు ఇక మీ వెంట రావు. మీరు భరించిన ప్రతి కన్నీరు దేవుడు చూశాడు, మీ మౌనం కూడా విన్నాడు. మేషరాశివారికి అధిపతి కుజుడు. హనుమంతుడు కుజుడికి అధిదేవత కాటి ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మేషరాశివారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయి.
ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో మీకు గ్రహగతులు అనుకూలించి చేపట్టిన పనుల్లో విజయం సాధించడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం. ఆ మంత్రం ఏమిటంటే ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వల్ల మీ మానసిక ధైర్యం పెరుగుతుంది మరియు మీకున్న ఆటంకాలు తొలగుతాయి. ఈ మంత్రంతో పాటు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సింధూర పూజ చేయించడం లేదా ఆకుపూజ చేయించడం వల్ల మీకున్న కుజదోషాల ప్రభావం తగ్గుతుంది. ఇప్పటినుంచి మీ జీవితం ముందులా ఉండదు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. ఎందుకంటే ముందు వచ్చే మార్పు బలహీనులకు కాదు, నిజాన్ని అంగీకరించేవారికి. ఈ రోజునుంచి మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి, మీ దారి మారుతుంది. ఈ వీడియో మీకు ఏ చిన్న స్పర్శ అయినా కలిగించి ఉంటే అది అదృచ్ఛికం కాదు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ మనసులో పడితే దేవుడు మీకు ఇంకొక అవకాశం ఇచ్చినట్టే. ఆ అవకాశాన్ని వదులుకోకండి. నేను చెప్పేది జాతకం కాదు, ఇది మీ జీవితానికి మార్గదర్శనం. మీ తలరాత మారే సమయం ఇప్పుడే మొదలైంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.